హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ ఫ్లవర్స్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే వీటిని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా, వీటిని యూస్ చేసే నేనైతే ఈ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటికి ముందు వైపున వెనక వైపున కట్ చేసుకోవాలి. సైడ్స్ని కూడా కట్ చేసుకొని మిడిల్లో పార్ట్ని అయితే నేను యూస్ చేశాను. ఇలా మనము వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదన్నా వేస్ట్ అని నాకు ఏదన్నా అనిపిస్తే ఇది వేస్ట్ కాదు, దీంతో ఏదన్నా ప్రిపేర్ చేయొచ్చు అనే ఒక థాట్ అయితే వస్తుంది. నాకే కాదు, ప్రతి ఆడవారికి అంతే అనిపిస్తుంది. వేస్ట్గా పడేయటం ఎందుకు, దీంతో ఏదన్నా ప్రిపేర్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మనము మిడిల్ పార్ట్నే యూస్ చేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక బ్యాగ్కి వచ్చేసి ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి, కొంచెం పెద్ద బ్యాగ్ కాబట్టి దీనికి 8 లేయర్స్ అయితే వచ్చినాయండి. ఇట్లా మనం ఒక్కొక్క లేయర్తో ఒక్కొక్క ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మనము ఒక బ్యాగ్తో 8 ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ లుక్ అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇలా మనం వేస్ట్గా పడేసే ఐటెంతో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫ్లవర్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాము. ఒక లేయర్ని తీసుకొని దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడమే, ఫుల్గా అయితే కట్ చేయొద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు వైపు దాకా కట్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి లేయర్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇలా స్టిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అలా స్టిక్ లాగా కనిపించకుండా ఉండడానికి వాటిని కొంచెం మడిచినట్టు చేస్తే కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరి స్టిక్స్ లాగా కాకుండా ఇట్లా చుట్టినట్టు చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి స్టిక్స్ లాగా అంటే కొంచెం మంచిగా ఉండదని చెప్పేసి ఇలా మనం ఫోల్డ్ చేసినట్టు చేస్తే లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఎన్ని కలర్స్లో, డిఫరెంట్ కలర్స్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా పింక్ కలర్ కొన్ని, వైట్ కలర్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేశాను. పింక్ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికైతే కాడలాగా ఉండాలి కదా, దానికోసం అయితే నేను బైండింగ్ వైర్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ బైండింగ్ వైర్ అనేది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది, తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఈ బైండింగ్ వైర్తోనే మనము డిఫరెంట్ ఫ్లవర్స్కి సపోర్ట్గా ఈ బైండింగ్ వైర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇదైతే బైండింగ్ వైర్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆ బైండింగ్ వైర్కి కొంచెం గమ్ అంటిచ్చేసి మనం ప్రిపేర్ చేసిన దానికైతే చుట్టేసేయాలి. ఒక చోటే చుట్టకుండా దానికి బైండింగ్ వైర్కి మొత్తానికి వచ్చేటట్లు ఇట్లా చుట్టేసుకుంటూ రావాలన్నమాట. మనకి ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, ఎక్కువ టైము పట్టదు, జీరో కాస్ట్తో మనం ప్రిపేర్ చేస్తున్నామండి. ఇలా మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తోనే జీరో కాస్ట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే నేను చాలా ప్రిపేర్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనము ఫ్లవర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టేసి టేప్తో చుట్టేసుకుంటే మనకైతే ఫ్లవర్స్ అన్నీ ఒక చోట ఉంటాయి. నీట్గా అంటే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. నేనైతే చుట్టడానికి ఏ టేప్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను పేపర్ టేప్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇలా పేపర్ టేప్తో మనం చుట్టేసుకున్న తర్వాత వాటిని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం అంతా ఒకచోటే గుట్టగా ఉంటే మంచిగా ఉండదు కదా, కొంచెం ఒక్కొక్కటి దూరంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. వీళ్ళనైతే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు, దూరంగా కొంచెము వంచినట్టు అలా కూడా మనం చేసేసుకోవచ్చు. బైండింగ్ వారు మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది కదా, ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో వైట్ కూడా నేను ప్రిపేర్ చేశానండి. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే లుక్ ఇలా ఉంది. మీకు ఎలా నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లవర్ వాజెస్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. వేస్ట్గా పడేసే సాస్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి ఇలా నేను ఫ్లవర్ వాజ్ని ప్రిపేర్ చేశాను. ఇలా ఫ్లవర్ వాజ్లోకి రెండింటిని మనము పెట్టేసినట్టయితే మనకి ఫైనల్గా ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయినాయి.